ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఎంపీ కేశినేని నాని. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ మీరు దాదాపుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్లా ఉంది సార్ పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్? లేదు, ఇప్పుడు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అనేది అనూహ్యంగా ఉంది స్పందన. ఎందుకంటే జగన్ గారు మొదటి నుంచి కూడా పేదవాళ్ళ మీద, నిరుపేదవాళ్ళ మీద, దిగువ మధ్య తరగతి మీద, మధ్య తరగతి మీద ఆయన యొక్క దృష్టి పెట్టి ఆయన ఎన్నికైనప్పటి నుంచి కూడా వాళ్ళ ఆనందం, వాళ్ళ సుఖం, వాళ్ళ సంతోషం, అట్లాగే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. అదే ఇవాళ మాకు ఆయన మీద ఉన్నటువంటి దీంతో అభిమానంతో ఇవాళ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన కనపడతా ఉంది. ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు టార్గెట్ 175 అన్నారో దాన్ని ఆ 175 అచీవ్ చేస్తారంటంలో నాకు ఎటువంటి సందేహం కనపట్ల. ఎందుకంటే ప్రజల నుంచి అంత అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ముఖ్యంగా ఈ వర్గాలు నేను చెప్పినటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, నిరుపేద వర్గాల్లో కులాలకి మతాలకి అతీతంగా ఆ స్పందన జగన్ గారి పట్ల ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. భారీ మెజార్టీలతో వైసీపీ అభ్యర్థులందరూ గెలుస్తారు. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ప్రజల్లోకి వెళ్ళారు, ఇప్పుడు ఈరోజు 1వ తారీఖు, ఈరోజు పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు ఈరోజు ఫంక్షన్లు కూడా వాలంటీర్ల వ్యవస్థను ఆపడం వల్ల రాలేదు కదా, పబ్లిక్ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కుట్రబందున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఈ సమాజంలో. ముఖ్యంగా సంస్కరణలు, ఒక సంఘంలో, ఈ సమాజంలో ఒక సంస్కరణ రూపంలో అనేకం తీసుకొచ్చారు. ఏంటంటే మీరు తీసుకుంటే పాలనని ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి ఇవాళ ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు లంచాలు తీసుకుని లంచాలు ఇవ్వాల్సి వచ్చేది, ప్రతి పనికి కూడా అధికారుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. లేకపోతే మండల కార్యాలయానికో, లేకపోతే నియోజకవర్గ కార్యాలయానికో, జిల్లా కార్యాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ ప్రజల వద్దకే అన్ని పాలన. ముఖ్యంగా మీకు వాలంటరీ వ్యవస్థలో ఏ చిన్న పని ఉన్నా వాలంటరీకి ఫోన్ చేస్తే వెంటనే ఆ పని సచివాలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వ్యవస్థ చూసుకుంటూ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన మొదటి నుంచి ఈ కుట్రలో భాగంగా ఇవాళ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ద్వారా మరి ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం. ఇవాళ 1వ తారీఖున మేము తిరుగుతూ ఉంటే చాలామంది మాకు పెన్షన్ రాలేదని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు పొద్దునే తెల్లవారుజాము ముందే తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇవాళ మాకు రాలేదు, మేము ఎక్కడికి వెళ్ళి తీసుకోమంటున్నారు, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని చాలామంది వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు రేపు వస్తే ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇది సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుందనేది వాళ్ళలో ఒక భయాందోళన నెలకొంది. ఏదైతే వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో, ఏదైతే సచివాలయ వ్యవస్థ పెట్టారో అవన్నీ మళ్ళీ తీసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి యొక్క ఉందని చెప్పి ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు. దానికి రుజువే ఇవాళ పొద్దున పెన్షన్లు రాకపోవడం. అట్లాగే ఇవాళ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారనేది కూడా ప్రజలకి ఒక సందేహాలు ఉన్నాయి, అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చేసిన చంద్రబాబు ఇది మాత్రం మొత్తం పెద్ద కుట్ర. ఇది ముఖ్యంగా పేదవాళ్ళ పట్ల, అట్లాగే పెద్ద వయసులో పెద్దవాళ్ళు అనేటువంటి ముసలివాళ్ళ పట్ల, అవ్వల పట్ల, తాతల పట్ల ఆయన పడినటువంటి కుట్ర. సార్, ఇప్పుడు మీరు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా అటు మైలవరం కావచ్చు, ఇటు విజయవాడ వెస్ట్ కావచ్చు, అలాగే మిగతా 2-3 నియోజకవర్గాల్లో బాగా డబ్బున్న వ్యక్తుల్ని మీ వైసీపీ అభ్యర్థుల మీదకి తెచ్చారు. దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా వెస్ట్లో సుజనా చౌదరిని తెచ్చారు తాజాగా. ఇప్పుడు సుజనా చౌదరి అనే వ్యక్తి 2 సార్లు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. అంటే 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ చేశారు. దాంట్లో 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ ఆయన వల్ల ఒరిగిందేం లేదు. ఈ 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్ కావచ్చు, లేకపోతే 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఆయన ఈ రాష్ట్రానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ ఆయన వల్ల ఒక్క పని అయినట్టు కానీ, ఒక ఉపయోగం కానీ ఈ ప్రాంతానికి కలగల. కేవలం ఆయన వ్యవహారాలు చక్కబెట్టుకోవడం కోసం, ఆయన వ్యాపారాలు చక్కబెట్టుకోవడం కోసం, ఆయన పనుల కోసం మాత్రమే ఆయన పదవిని వాడుకున్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ ఇక్కడ విజయవాడ వెస్ట్లో ఇది మైనార్టీలు కానీ, బీసీలు కానీ సీటు. అటువంటిది పవన్ కళ్యాణ్ ఏమో ఒక బీసీకి ఇస్తానని చెప్పి 10 ఏళ్ళు ఒక బీసీని వాడుకున్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఏమో మైనార్టీకి ఇస్తానని మైనార్టీని వాడుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిపి
ఈ ధనికుడైనటువంటి వ్యాపారవేత్త ప్రైవేట్ జెట్లో తిరిగేటువంటి సుజనా చౌదరిని, ప్రైవేట్ విమానాల్లో తిరిగేటువంటి సుజనా చౌదరిని తీసుకొచ్చి ఈ సీటు ఆయనకు అమ్మేశారు. ఇవాళ రేపు ఆయన ప్రైవేట్ జెట్లో కృష్ణానది ఒడ్డున దిగుతాడా, లేకపోతే ఈ కొండల మీద దిగుతాడా, లేకపోతే హెలికాప్టర్లో దిగుతాడా మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి ఎవరికి అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఆయన అంటే ఎంతసేపు ఆయన ఢిల్లీలోనో హైదరాబాద్లోనో ఆయన వ్యవహారాల్లో ఆయన ఉంటాడు. ఇక్కడ ప్రజలకి సేవ చేసే పరిస్థితి ఆయన లేదు. ఇక్కడ అన్ని రకాలుగా ఇవాళ మరి ఈ ప్రజలకు అందుబాటులో సేవ చేసుకోవడానికి ఆసిఫ్ గారిని పెట్టారు. మైనార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి గారు, పేదవాడిని, పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, పేదల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిని పెట్టారు. కాబట్టి ప్రజలందరూ ఆయన పక్షాన్ని చూస్తారు. సుజనా చౌదరి అయితే ఈ ప్రాంతానికి ఏం ఉపయోగం లేదు. ఆయన ఎవరన్నా కానీ బీజేపీ గుర్తు మీద, కమలం గుర్తు మీద ఓటేస్తే ఈ ప్రాంతవాసులు అది వృధా పోవడం తప్ప ఉపయోగం ఉండదని చెప్పి కూడా ఈ ప్రాంతవాసులందరికీ నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన వ్యాపారం కోసమో, ఆయన ఇంకా వ్యవహారాలు చక్కబెట్టడం కోసమో ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్నాడు తప్ప ఆయనకి ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి లేదు, ఈ ప్రజల పట్ల లేదు, అసలు పేదవారి పట్ల అసలు లేదు. సార్, ఇప్పుడు ఈ పెన్షన్ల వ్యవహారం ఏదైతే ఉందో వాలంటీర్లు విధుల్లో పాల్గొనకూడదని ఈసీ ద్వారా అడ్డుకొని ఈరోజు పెన్షన్లు ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి ఇవ్వలేకపోతే ఈ రోజు నుంచే ప్రజాక్షేత్రంలో ధర్నాలు చేస్తామంటూ కూడా దేవినేని ఉమా మిగతా టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు? దేవినేని ఉమా ప్రజాక్షేత్రంలో పనికిరాడని చంద్రబాబు అతను టికెట్ ఇవ్వాలి ముందు. సో ప్రజాక్షేత్రంలో పనికిరాని వాళ్ళు ఏం మాట్లాడినా మనం ఉపయోగం లేదు. మీడియా అటెన్షన్ కోసం మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. పాపం దేవినేని ఉమా ఏదో ఐడెంటిటీ కోసం వాళ్ళు మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ కూడా ఇవాళ తెలుసు, చంద్రబాబు నాయుడు కుట్ర చేసి వాలంటరీ వ్యవస్థను రద్దు చేపించి ఎలక్షన్ కమిషన్ చేత పేదవాళ్ళకి పెన్షన్లు అందకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు అని తెలుసు. దానికి ప్రజలందరూ కూడా చంద్రబాబుకి, టీడీపీకి, అటు కూటమికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటారని చెప్పి ఎంపీ కేశినేని నాని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.